అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ సెల్ తరఫు నుంచి నిన్న ఒక ఆపరేషన్లో ఒక ఇల్లీగల్ మైక్రో ఫైనాన్స్ కంపెనీకి ఆపరేషన్ ఈ ఒక పెద్ద గ్యాంగ్ బస్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఫ్యూ డేస్లో తెలంగాణలో కొన్ని నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో నేబరింగ్ పోలీస్ యూనిట్స్లో పర్టికులర్లీ సైబరాబాద్ సిద్దిపేటలో 2 సూసైడ్స్ కూడా జరిగింది. ఇది అన్రెగ్యులేటెడ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ విదౌట్ గెటింగ్ రిజిస్టర్డ్ విత్ RBI. దే వర్ రన్నింగ్ దిస్ ఇల్లీగల్ బిజినెస్. ఈ సందర్భంలో లాస్ట్ ఫ్యూ డేస్లో మన సైబర్ సెల్ ద్వారా తర్వాత వేరే పోలీస్ స్టేషన్స్లో ఇప్పటివరకు 16 FIR రిజిస్టర్డ్ అయింది. బేసికలీ అన్ఆథరైజ్డ్ లోన్ శాంక్షన్, ఆ శాంక్షన్ తర్వాత రికవరీ టైంలో వేరియస్ మెథడ్ ద్వారా క్లయింట్ की हरासमेंट లెవెల్ దట్ కొంతమంది డిప్రెషన్లో వెళ్తున్నారు, కొంతమంది పబ్లిక్ షేమ్కి భయంతో సూసైడ్ కూడా చేస్తున్నారు. ఈ ఎంటైర్ ఆపరేషన్ ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చింది, బ్యాక్ ఇన్పుట్. తర్వాత మన సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ 2 లొకేషన్స్లో రేడ్ చేశారు. ఉద్యోగ్ విహార్ గుడ్గాంవ్ హర్యానాలో ఉంది. తర్వాత 3 ప్లేసెస్ హైదరాబాద్లో కూడా రేడ్ జరిగింది. ఈ కాల్ సెంటర్స్లో మీ సమక్షంలో ఫొటోస్ కూడా బోర్డులో ఉంది. ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగే 300-400 టెలికాలర్స్ షిఫ్ట్ సిస్టంలో పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఆన్ అన్ యావరేజ్ ఆల్మోస్ట్ 200 to 300 కాల్స్ ఎవ్రీ డే దే ఆర్ మేకింగ్ టు అట్రాక్ట్ కస్టమర్స్. ఇదిలో ఒక ఇంపార్టెంట్ విషయం అంటే ఇప్పటివరకు ఇండికేషన్ ప్రకారం ఈ ఎవిడెన్స్ ఒకటే ఇండియాకి కాదు, హైదరాబాద్, ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజన్ కి ఇండోనేషియా జకార్తాకి కూడా లింక్ ఉంది. అండ్ ఆల్సో దేర్ ఈజ్ ఎ లింక్ ఫ్రమ్ సమ్ చైనీస్ నేషనల్. ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక చైనీస్ నేషనల్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ హైదరాబాద్లో కూడా వచ్చారు. అండ్ హైదరాబాద్లో మొత్తం సెటప్ అరేంజ్ చేసి దెన్ దే హ్యావ్ gone out. ఢిల్లీ రేడ్లో ఒక చైనీస్ పాస్పోర్ట్కి కాపీ కూడా దొరికింది. సో వీఆర్ సస్పెక్టింగ్ అండ్ వీఆర్ ప్రొసెసింగ్ దట్ ఇన్పుట్ ఆల్సో. ఈ కాల్ సెంటర్ ఈ ఫేక్ కంపెనీస్ పేరు లియోఫాంగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హాట్ఫుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పిన్ప్రింట్ టెక్నాలజీస్ అండ్ నెబులోమ్ టెక్నాలజీస్. ఇది కొన్ని అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దే ఆర్ రిజిస్టర్డ్ అట్ బెంగళూరు, బట్ వీ హ్యావ్ టు వెరిఫై ఆల్ దీస్ థింగ్స్. ఇదిలో కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. జీవన్ జ్యోతి, సెల్వరాజ్ సింగి, రవి కుమార్ మంగళ, వెంకట్. ఈ they are working for Liofang technology and Pinprint technologies and other companies also. Hyderabad call centers lo roughly 600 telecallers పనిచేస్తున్నారు. ఇదే విధంగా గుడ్గాంవ్లో 500 roughly approximately telecallers పనిచేస్తున్నారు. And some of them who are arrested by the cyber cell, their name are Bindu Rani, HR manager from Rewari, Haryana,
Jyoti Malik, Senior Manager from Udyog Vihar, Haryana. Amit, Manager, native of Gurgaon. Ramandeep Singh, Manager, New Delhi. Prabhakar Dangwal, Director, New Delhi. Madhu Babu Singhi, Center Head, Hyderabad. Manoj Kumar Singhi, Assistant Manager, Hyderabad. Mahesh Kumar Singhi, Admin, in charge, Hyderabad. Tarun, Center Head, Hyderabad. Pavan Kumar, Technical Head, Hyderabad. Jeevan Jyoti, HR Head, Hyderabad. So Cyber Cell team द्वारा questioning interrogation జరుగుతుంది. And ఇప్పటివరకు information ప్రకారం it attracts major crime under section 420 IPC, 66 DIT Act and 506, 509 and extortion cases also. Now the link to various heads in Indonesia and further link to Chinese national, this is under subject matter of investigation and we are working on it with the help of our sister organizations also. Nina search operation lo mana cyber cell team dwara total roughly 700 laptop ki seizure jarigindi. Idilo konni servers, computers, other things are also there. Ee sandarbhamlo we will be taking up the issue with Alphabet Inc., the company which owns Google Play Store, so that the Google Play Store platform should not be used, because mana India lo anni financial transactions ki oka guidelines unnai, oka regulatory authority kuda undi, and without RBI regulation approval one cannot run such kind of illegal business. So we will bring it to the notice of other companies also. ఈ సందర్భంలో మీ తరఫు నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫు నుంచి నేను పబ్లిక్ కి ఒక అపీల్ చేస్తున్నాము దట్ ఎంత షార్ట్ కట్ మెథడ్ ఆఫ్ గెటింగ్ లోన్, ఇట్ ఈస్ నంబర్ 1 ఇల్లీగల్, నంబర్ 2 ఇట్ క్యాన్ బి ఎ ట్రాప్, నంబర్ 3 లాస్ట్ ఫ్యూ మంత్స్ కి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక టాక్టిక్స్ ఉంది డిఫేమింగ్ కి, షేమింగ్ కి టాక్టిక్స్ which can lead to a person to depression. So any such information మీరు డయల్ 100 కి ఇన్ఫార్మ్ చేయండి, సైబర్ సెల్ కి ఇన్ఫార్మ్ చేయండి, జాయింట్ సిపి క్రైమ్ డిడి అవినాష్ మొహంతి గారికి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఇదే విధంగా యూ కెన్ ఆల్సో ఇన్ఫార్మ్ టు అవర్ లోకల్ SHO who will in turn take action. ఈ ఎంటైర్ ఆపరేషన్లో అడిషనల్ సిపి క్రైమ్ శిఖా గోయల్ గారికి నేతృత్వంలో అవినాష్ మొహంతి గారు మొత్తం ప్లాన్ చేశారు. And our teams have conducted simultaneous raid at many places, which has been seen as a great success. Oka information prakaram idi first of its kind case in India where such kind of racket is being broken. Thank you.